భయం లేదు, నేనున్నా. అన్నయ్య, ఏమిటమ్మా, ఏం జరిగింది? చెయ్యి కాల్చుకున్నానన్నయ్య. అయ్యో, ఏ దాని మీద చెయ్యి వేస్తే కాలదటమ్మా? తెలియలేదన్నయ్య. చాలా బాగుందండి. ఈ శిల్పాన్ని గురించి గుండెలు కరిగించే కన్నీటి గాథ ఒకటి ఉంది. ఇది చెక్కిన మహాశిల్పి ఒక పశువుల కాపరి. మొదట అతనికి శిల్పాన్ని గురించి ఓనామాలు కూడా తెలియవు. అతనికి ఒక ప్రేయసి ఉండేది. వారిద్దరి ప్రేమకు హద్దులు లేవు. పెద్దలు కూడా ఆమోదించారు, పెళ్లికి ముహూర్తం పెట్టారు. తీయని కలలు కంటూ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ. కానీ అతని చెంతకు చేరింది ఆమె సేవ. ఏమైంది? ముహూర్తం ముందు గౌరీదేవికి తన కృతజ్ఞత తెలుపుకోవాలని పరుగెత్తింది. తిరిగి వస్తుండగా పాము కరిచింది. కొస ప్రాణంతో తూలుతూ వచ్చి అతని వడిలో వాలింది. ప్రేమ, దుఃఖం, నిస్పృహ ఒక్క తుది చూపులో వలకపోసింది. ప్రాణం విడిచింది. అతనికి దూరమైపోయింది ఆమె. కానీ ఆఖరు గడియలో ఆమె మూర్తి అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. అప్పుడు పుట్టింది అతనిలో ఆ మూర్తికి శాశ్వతమైన రూపకల్పన చేయాలన్న కోరిక. శిల్పకళను అభ్యసించాడు, ఈ మూర్తిని రచించాడు. జీవితాంతం వరకు దీనికి అందాలు దిద్దుతూనే గడిపాడు. అయితే ఆ ప్రేమగాథ అంతటితో అంతం కాలేదు. ప్రతి శతాబ్దిలోనూ నాటి నుండి నేటి వరకు ఆ ప్రేమైక జీవులు తిరిగి తిరిగి పుడుతూ ఉంటారట. ప్రతి జన్మలోనూ ఈ ఆలయంలోనే, ఈ శిల్పం ఎదుటనే వారి ప్రేమ ఫలిస్తుందట. మొదటి జన్మలో వారికి అందకుండా పోయిన ప్రేమ ఫలాన్ని తిరిగి తిరిగి వారు అనుభవిస్తూ ఉంటారట. రజనీదేవి, మీకు పునర్జన్మలో నమ్మకం ఉందా? ఏవో స్మృతులు నా మనస్సు లోపల తెరలను చీల్చుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ పల్లె, ఆ పెళ్లి పందిరి, ఆ పెళ్లి పీటల మీద నేను, నా ఒడిలో ఒక అపురూప సుందరి ముఖం. భయం లేదు, నేనున్నా. రజని, నా మాట నన్ను. మా నాన్నగారిని ఒప్పించి త్వరలోనే నేను వివాహం చేసుకుంటాను. రజని, నిజంగా? ఇంతకన్నా వేరే రుజువు కావాలా? నిజానికి మన వివాహం ఇప్పుడే జరిగిపోయింది. లోకం దృష్టిలో జరగాలంటే మన ఈ కలయికకు ఆ దివ్య సుందర విగ్రహమే సాక్షి. చెల్లాయ్, ఈ 3-4 రోజులు ఎలా గడిపారు? ఏం చూశారు? బాగా ఎంజాయ్ చేశారా?
అదే పిచ్చి చెల్లె 4 రోజులు నన్ను వదిలి ఉన్నావో లేదో ఇంత బెంగైతే ఎలాగమ్మా ఆ? ఇలాంటి పిల్లవి రేపు అత్తారింటికి ఎలా వెళ్తావు పద. చెల్లె నీకు నాకు మధ్య దాపరికాలు ఉండటానికి వీల్లేదు. అన్నయ్య ఏమిటమ్మా ఏం జరిగింది? చెయ్యి కాల్చుకున్నానన్నయ్య. అయ్యో ఏ దాని మీద చేయి వేస్తే కాలదటమ్మా. తెలియలేదన్నయ్య. అన్నయ్య ఒరే మోహన్, మా ఆవిడ ఏమైంది? ఆసుపత్రిలో చేర్పించా. 13వ కాల్పు. ఎంతగా పురుడు రావడం లేదురా. డాక్టర్ ఆపరేషన్ అంటున్నాడు. ఒరే నిన్ను ఉప్పు పాత్రయ్యాలరా. కిందసారి ఆపరేషన్ చేయించుకోరా అని చిలకి చెప్పినట్టు చెప్పా. విన్నావా? నీ సంపాదనకి 12 మంది సాలరీగా ఉంది. ఈ గంటం గడిస్తే ఈసారి తప్పకుండా చేయించుకుంటాను రా. నువ్వు ఓసారి రావాలరా నాయన. నాకు కాళ్ళు చేతులు ఆటలేదు. నా పిల్లల్ని చూస్తే కడుపు. అలా ఎలా కలిపేసుకో. శ్రీకాంత్ గారికి అడ్రస్ మనం తలుచుకుంటే సాధించి తీరుతాం. ఒరే వెర్రి పీనుగా, నీ దేవతకి 10,000 విలువ కట్టావు. 100 రూపాయలు నష్టపోయావు. పాపం ఆ మైక్రాలు పోగొట్టుకున్న దాంట్లో నా నష్టం ఎన్నో అవుతుంది. రవి, అయిందేదో అయిపోయి ఆ అమ్మాయికి మాత్రం అన్యాయం చేయకు. పెళ్లి చేసుకో. పెళ్ళ ఆ పిల్లనా? ఒరే రాజు, ఒక పువ్వులో తేనె తాగిన తర్వాత తేటికి ఇంకా పువ్వు మీద మోజుండదురా. రాస్కెల్, ఇంతకింత నువ్వు అనుభవించకపోలే. అనుభవిస్తారా? ఇంకా అనుభవిస్తాను. తెలుగు